హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు చేసే ఆసనం పేరు హస్త అంగుళ భూ గోముఖాసనము. కూర్చొని చేసే ఆసనాలలో చాలా సులభమైన ఈ ఆసనము. ఈ ఆసనం చేసే ముందు మనము ఎలాంటి వార్మప్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటో కనుక్కుందాము. ఈ కూర్చొని చేసే ఆసనాల ముందు మనము స్టాండింగ్ ఆసనాలు చేసి శరీరాన్ని కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత కూర్చొని ఆసనాలు చేస్తే చాలా మంచిది. హఠయోగా అంటే ప్రాచీన పద్ధతి యోగాలో ముందుగా నిలబడి చేసే ఆసనాలు, దాని తర్వాత పొట్టపై పడుకొని చేసే ఆసనాలు, దాని తర్వాత కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి. ఇలా ఆసనాలని గ్రూప్ చేస్తే మనకు చాలా మంచిది. ఇప్పుడు మనము బద్ధకోణాసనంలో కూర్చొని మోకాలని పైకి కిందికి చేద్దాము. ఇలా మోకాలని పైకి కిందికి చేయడం వలన నడుము ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా అవుతుంది. నడుములో ఉన్న కండరాలు ఫ్రీగా అవుతాయి. పాదాలని ఒక్క దగ్గర పెట్టి ఈ మోకాలని పైకి కిందికి చేస్తూ మనము వార్మప్ చేద్దాము. మోకాలని ఫోల్డ్ ఈ విధంగానే ఓపెన్ చేసి చేతులని పైకి చేసి కిందికి చేద్దాం. పైకి చేసి కిందికి చేద్దాం. పైకి చేయడం వలన వెన్నుముక్క అంతా ఫ్రీగా అయిపోతుంది. చేతులని కింద పెట్టండి. మీరు బద్ధకోణాసనంలో చేతులని పైకి చేసినప్పుడు వీపులో స్ట్రెచ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ కొద్ది సమయం పాటు ఉండి దాని తర్వాత చేతులని ఈ విధంగా రెండు వైపులా పెట్టండి. ఇప్పుడు నేను కుడివైపు ట్విస్ట్ అవుతాను, ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవుదాము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడి ఎడమ రెండు వైపులా ట్విస్ట్ అయ్యి ముందుకు వచ్చి కూర్చోండి. రెండు కాళ్ళని సూటిగా చేద్దాము. తొడలని పైకి కిందికి చేస్తూ పిక్కలని తొడ కండరాలని ఫ్రీగా చేసుకోండి. కాళ్ళ వేలని కూడా లోపలికి బయటికి చేయండి. దీని తర్వాత కుడి కాల్ని ఎడమవైపు, ఎడమ కాల్ని కుడివైపు, కుడి కాల్ని ఎడమవైపు, ఎడమ కాల్ని కుడివైపు చేయండి. దీని తర్వాత మనము కుడి కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేద్దాము. ఎడమ కాల్ని కూడా ఫోల్డ్ చేయండి. రెండు కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక తొడపై ఇంకో తొడని తీసుకొని రావాలి. ఈ గోముఖాసనం. గోముఖాసనంలో కొంత సమయం పాటు కూర్చొని మనము చేతుల వెనకాల భాగంతో కాళ్ళని కొద్దిగా ప్రెస్ చేసి ఇలా కూర్చున్నప్పుడు మనము ఒక నడుము పైనే ఉంటాము. మీ ఎడమ కాలుని ఇలా దూరంగా చేసి కుడి పృష్ఠభాగాన్ని కింద ప్రెస్ చేస్తూ రెండు నడుములపై కూర్చొని ఛాతిని ఈ విధంగా చేయండి. ఇప్పుడు భూ అంగుళ అంటే చేతుల వేళ్ళపై వచ్చి వీపుని నిటారుగా చేయాలి. పురుషులు ఈ ఆసనం చేసేటప్పుడు మీ జననేంద్రియాలని జాగ్రత్తగా చూస్తూ ట్విస్ట్ చేయాలి. ఎక్కువగా ప్రెషర్ పెట్టకూడదు. వీపుని సూటిగా చేసి నెమ్మదిగా ఇక్కడ మనము కుడివైపు, ఎడమవైపు ఇలా లాటరల్ స్ట్రెచ్ చేద్దాము. లాటరల్ స్ట్రెచ్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు భూ అంగుళ అంటే చేతుల వేళ్ళపై ఉంటూ కుడి చేయిని ఎడమవైపు చేయండి. ఇక్కడ మనము
ఎడమవైపు ట్విస్ట్ అవుతున్నాము. శరీర భారం పైభాగము ఎడమవైపు ట్విస్ట్ అవుతుంది. దీన్ని మనము సేమ్ సైడ్ ట్విస్ట్ అని అనవచ్చు. ఇలా ట్విస్ట్ అయినప్పుడు పొట్ట కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. బయటికి వచ్చేయండి. ట్విస్ట్ అసలు కుడివైపు చేసినప్పుడు దాన్ని ట్విస్ట్ అని అంటారు. ఎడమవైపు చేసే దాన్ని సామాన్యంగా ట్విస్ట్ అని అనరు. కానీ మరీచి ఆసనములో మనము ఛాతిని ఒకవైపు తిప్పుతాము. దాన్ని ఓపెన్ హిప్ ట్విస్ట్ అని అంటారు. అదేవిధంగా ఇక్కడ తొడలు క్లోజ్ అయినా దీన్ని క్లోజ్ హిప్ అని అంటాము. ఇలా క్లోజ్ హిప్ పెట్టి ఇలా కాళ్ళని క్లోజ్ హిప్లో తీసుకొని వచ్చి ఛాతిని మాత్రం సేమ్ సైడ్ ట్విస్ట్ చేసి గోముఖాసనం మనము ఈరోజు చేయబోతున్నాము. చేతుల అగ్రభాగాలలో ఉంటూ మనము ట్విస్ట్ చేస్తున్నాము. ఈ ట్విస్ట్ చేసేటప్పుడు 2 భుజాలు ఒక లైన్లో వస్తూ మొత్తం శరీరము ఎడమవైపు ట్విస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. దాని తర్వాత సూటిగా కూర్చోండి. మనము కుడివైపు ట్విస్ట్ అవ్వటం లేదు. అది ఇంకో ఎపిసోడ్లో నేర్చుకుందాము. తలని కిందికి చేస్తూ భూ అంగుళాలలో ఉంటూ ఫార్వర్డ్ బెండ్ అయిపోవాలి. లేదా నాసికాన్ని మోకాలికి తగిలేలాగా చూస్తూ చేతులని ముందుకు చేయండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా రిలాక్స్ చేద్దాము. దీన్ని కౌంటర్ ఆసనంగా వాడవచ్చు. దాని తర్వాత కుడి మోకాలని ఫోల్డ్ చేసి ఎడమ తొడని పైకి చేయండి. కుడి మడమని దూరంగా చేసి ఎడమ పృష్ఠభాగాన్ని కింద భూమికి ఆనించి తొడ కండరాలని మోకాలని దగ్గరగా తెచ్చి కాళ్ళని మళ్ళీ దగ్గరగా తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ చేతుల వేళ్ళపై వచ్చి ఈ విధంగా ఎడమవైపు కాకుండా కుడివైపు ఛాతిని ట్విస్ట్ చేద్దాము. ఎప్పుడైతే మీరు కుడివైపు ట్విస్ట్ అవుతారో కుడి సైడ్ ఉన్న పొట్ట కండరాలని కుడివైపు చేస్తూ ఎడమ భుజాన్ని ముందుకు చేస్తూ ఈ ట్విస్ట్ని చేయవచ్చు. అయితే ట్విస్ట్ యొక్క సంపూర్ణ లాభాలు మనకు కలగడానికి కళ్ళని మూసివేసి ఆసనంలో కొంత సమయం పాటు ఉందాము. కుడి భుజాన్ని వెనకాల వైపు చేస్తూ ఉండండి. వీపుని నిటారుగా చేయాలి. కళ్ళని మూసివేస్తూ ఈ ఆసనం చేయండి. ఓ 3 నుంచి 5 నిమిషాల వరకు ఇక్కడ ఉండడం వలన మన పొట్ట, వీపు, మెడ కండరాలతో పాటు కాళ్ళ కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది. దాని తర్వాత నెమ్మదిగా ముందుకి వచ్చి కూర్చోండి. కళ్ళని తెరవకుండా కళ్ళని అలానే మూసివేసి వీపుని నిటారుగా చేద్దాము. చేతులని అదేవిధంగా భూ అంగుళంలో తెచ్చి రిలాక్స్ అవుతూ తలని మోకాల వైపు తీసుకెళ్ళండి. అలా తలని మోకాల వైపు తీసుకెళ్ళినప్పుడు మన శ్వాస గతిని నిదానంగా చేస్తూ దీన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతాము. దాని తర్వాత పైకి వచ్చేసి కాళ్ళని సూటిగా చేయండి. మోకాలని పైకి కిందికి చేసి తొడలని ఫ్రీగా చేసుకోవాలి. అదే కాళ్ళని ఈ విధంగా అంటూ దీన్ని కూడా మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవాలి. దాని తర్వాత సుఖాసనంలో వెళ్ళి కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే ఆసనము
భూ అంగుళ గోముఖాసనము. ఈ భూ అంగుళ గోముఖాసనంలో ఎలాంటి చేంజెస్ చేసి మనము ఆసనం చేస్తామో తెలుసుకుందాము. కింద కూర్చొని ముందుగా మనము బద్ధకోణాసనంలో చేస్తే చాలా మంచిది. నడుములు తొడలు బాగా ఫ్రీగా అవుతాయి. ఒకవేళ మీ మోకాళ్ళు ఇంత కింద రాకుండా ఇలా పైకి ఉన్నాయి అంటే మీరు అస్సలు కింద కూర్చోవట్లేదు అన్నమాట. పృష్ఠభాగాన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవడానికి ఈ ఆసనము చాలా ఉపయోగకరము. బద్ధకోణాసనం చేస్తూ ఉండండి. తొడ కండరాలని పైకి కిందికి చేస్తూ ఛాతిని విశాలంగా చేసి మీరు బద్ధకోణాసనం చేయాలి. దాని తర్వాత బద్ధకోణాసనంలోనే కూర్చొని నెమ్మదిగా చేతులని మోచేతులపై తెచ్చి చేతులని మోకాళ్ళపై తీసుకొని రండి. ఇక్కడ నుంచి చేతులని పైకి చేసి నమస్కారంలో తీసుకెళ్ళాలి. నెమ్మదిగా చేతులని మోకాళ్ళపై పెట్టండి. చేతులని పైకి కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఈ వార్మప్ చేద్దాము. అయితే చేతులని కంప్లీట్గా పైకి చేసి తల వెనకాల తీసుకెళ్ళాలి. దీంతో వీపు కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. ఇదే విధంగా చేసిన తర్వాత చేతులని కింద పెట్టి మనము కుడివైపు ఎడమవైపు బెండ్ అవ్వాలి. కుడి ఎడమ వైపు బెండ్ అవుతూ ఛాతిని ఫ్లెక్సిబుల్గా ఓపెన్గా చేసుకోవాలి. దాని తర్వాత వేళ్ళని ఎడమ చేతితో పట్టుకొని కుడివైపు ట్విస్ట్ అవ్వండి. కుడి చేతితో పట్టుకొని ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ మొదటో వైపు, రెండో వైపు. ఈ విధంగా ట్విస్ట్ అయిన తర్వాత ఒకసారి ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత పైకి వచ్చేసి రెండు కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని దగ్గరగా తెస్తూ ముందుకి వెనకాలకి చేసి దాని తర్వాత గోలు గోలుగా తిప్పుతూ రివర్స్ ఆర్డర్లో చేసి పైకి కిందికి చేసి ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. దీని తర్వాత కుడి కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కుడి కాలు మడమని మీ అరికాలుతో పట్టుకోవాలి. అరిచేయితో పట్టుకోవాలి. వెయిట్ని ఎడమవైపు షిఫ్ట్ చేసి ఎడమ కాలుని కూడా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా గోముఖాసనంలో కూర్చోండి. ఎడమ కాలుని కొద్దిగా దూరంగా చేసి కుడి పృష్ఠభాగాన్ని కింద పెట్టేసేయండి. పెట్టి వీపుని సూటిగా చేసి కూర్చోవాలి. ఇక్కడ కూడా మీరు కొంత సమయం పాటు ఉంటూ కళ్ళని మూసివేసి గోముఖాసనం చేయడం వలన తొడ ప్రాంతాలలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. ఇప్పుడు తొడలని కొద్దిగా దగ్గరగా తెచ్చి మనము మళ్ళీ చేతులని పైకి కిందికి చేద్దాము. చేతుల వేళ్ళపై ఉంటూ మీరు వీపుని నిటారుగా చేసి ఈ వార్మప్ అనేది మళ్ళీ చేయండి. ఇప్పుడు రెండు చేతులని మనము ఎడమవైపు చేద్దాము. దీన్ని సేమ్ సైడ్ ట్విస్ట్ అని అనవచ్చు. కేవలం శరీర పైభాగం మాత్రం ఈజీగా ట్విస్ట్ అవుతుంది. ఒకవేళ కుడివైపు తిరిగినట్టయితే ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ అవుతాము. ఆ ట్విస్ట్ ఈ ట్విస్ట్ కంటే కొద్దిగా దృఢంగా బలంగా ఉంటుంది. కానీ ఈరోజు మనము కేవలం ఈ స్ట్రెచ్నే తీసుకొని ఈ ఆసనంలో ఉంటూ శరీరంలో ఎలాంటి చేంజెస్ అవుతున్నాయో అవి గమనించాలి. ట్విస్ట్ అయినప్పుడు కళ్ళని మూసివేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేయండి. మళ్ళీ ఇంకోసారి
ఎడమవైపు ట్విస్ట్ అవుతాము. ట్విస్ట్ అయినప్పుడు మీ వీపు వెనకాల ఉన్న కండరాలని దృఢంగా విశాలంగా చేస్తూ పైకి లేపుతూ వీపు మధ్యలో ఉన్న కండరాలను నిటారుగా చేయాలి. ఛాతిని విశాలంగా చేయండి. ఓ 3 నుంచి 5 నిమిషాల పాటు ఇక్కడ ఉన్న తర్వాత నెమ్మదిగా ముందుకి వచ్చేయాలి. ఇప్పుడు మనము కాళ్ళని మార్చుదాము. కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని పైకి తీసుకొని రండి. కుడి పాదాన్ని దూరంగా చేసి పృష్ఠభాగాన్ని కింద పెట్టేసి కూర్చోవాలి. ఇప్పుడు వీపుని నిటారుగా చేసి చేతుల వేళ్ళపై వచ్చేయండి. దీన్ని భూ అంగుళి అని అంటాము. ఈ భూ అంగుళ పొజిషన్లోనే ఉండి మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ షోల్డర్ బ్లేడ్ అంటే వీపు ఎడమ భాగంలో ఉన్న ఎముకని కొద్దిగా కుడివైపు చేస్తూ ఉండాలి. అయితే మొత్తం పడిపోయి ఎడమ పృష్ఠ భాగాన్ని పైకి లేపకుండా ఎడమ పృష్ఠ భాగాన్ని కిందికి ప్రెస్ చేయాలి. కిందికి ప్రెస్ చేస్తూ మీరు కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఛాతిని విశాలంగా చేయండి. కళ్ళని మూసివేసేయండి. ఇలా ఎప్పుడైతే కళ్ళని మూసివేసి నిదానంగా మనం ఆసనాలను చేస్తామో అవిటిని మనము మెడిటేటివ్ ఆసనాస్ అని అంటాము. రోగాలని నియంత్రించుకుంటూ మనము ఈ నిదానంగా చేసే ఆసనాలని ఆ యోగా ప్రాక్టీస్ని థెరపీ యోగా అని అనవచ్చు. ఈ థెరపీ యోగాలో ఇలాంటి గోముఖాసనము చాలా ఇంపార్టెంట్ ఆసనము. దీని తర్వాత నెమ్మదిగా మీరు సెంటర్కి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు హస్త అంగుళ భూ గోముఖాసనం. ఈ ఆసనం చేయడం వలన భుజాలకు ఛాతీకి చాలా మంచిది. అలాగే నడుముకు పృష్ఠభాగానికి చాలా మేలు చేస్తుంది. ఆ కండరాలన్నీ బాగా దృఢపడతాయి. కూల్ డౌన్ చేయడానికి చేతులని భూ అంగుళాలని ముందుకు చేసి నాసికాన్ని మోకాల వైపు తీసుకెళ్ళండి. వీపుని గుండ్రంగా చేయండి. తలలో రక్త ప్రసరణ జరిగేలాగా చూడాలి. చేతులని వెనకాల చేసి వీపుని సూటిగా చేయాలి. ఈ విధంగా ఆసనాన్ని కౌంటర్ ఆసనంగా వాడుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకు వెనకాలకి చేసి కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోవచ్చు. అదేవిధంగా కాళ్ళని కుడి ఎడమ వైపు షేక్ చేస్తూ కాళ్ళని ఫ్రీగా చేసుకొని మనము కౌంటర్ ఆసనం చేసుకోవాలి. దాని తర్వాత సుఖాసనంలో వచ్చి కూర్చొని అక్కడి నుంచి ఫార్వర్డ్ బెండ్లో కూడా వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగం, పృష్ఠభాగం మరియు భుజాలలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. శరీరానికి అంతటి కూడా మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇటువంటి ఆసనాలు చేసేటప్పుడు మనం సైడ్ ట్విస్ట్ చేస్తూ ఉంటాం. సో ఒక సైడ్ ట్విస్ట్ చేయడం వలన, ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేయడం వలన, అంటే ఈ రెండు ట్విస్ట్లకి ఉన్న అంతరం ఏంటి, ఆ రెండు చేయడం వలన మనకు వచ్చే లాభాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ట్విస్ట్కి అంతరం ఏంటి? శరీర పైభాగానికి సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేయడం వలన ఏమీ అంత డిఫరెన్స్ మనకు కనిపించదు. ట్విస్ట్ అయినప్పుడు శరీర పైభాగములో అలానే అంతే స్ట్రెచ్ మనకు పడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ స్ట్రెచ్ మనము కాలుని ఒకలాగా తిప్పి శరీరాన్ని ఆపోజిట్ వైపుగా తిప్పి చేస్తామో అప్పుడు ఆ స్ట్రెచ్ చాలా బలంగా తయారవుతుంది. అప్పుడు ఆ స్ట్రెచ్ మన శరీరానిపై చాలా ప్రభావాన్ని తెస్తుంది. అలా కాలుని శరీర పైభాగానికి ఆపోజిట్గా పెట్టి
ఎప్పుడైతే మనము ట్విస్ట్ చేస్తామో ఆ స్ట్రెచ్ మన ప్యాంక్రియాస్ లివర్పై పడే ప్రభావాన్ని కూడా బాగా చేస్తుంది. ఆ విధంగా సేమ్ సైడ్ ట్విస్ట్ అంటే మరీచి ఆసనములో చేసేలాంటి ట్విస్ట్ చెస్ట్ని ఓపెన్ చేయడానికి, మరీచి ఆసనం 2లో చేసే స్ట్రెచ్ లివర్ ఇంకా ప్యాంక్రియాస్పై ప్రభావం తేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈరోజు చేసిన గోముఖాసనం స్ట్రెచ్ కొద్దిగా ప్యాంక్రియాస్ లివర్పై ప్రభావం తెస్తుంది, కానీ పరిపూర్ణంగా పరివృత్త ట్విస్ట్ చేసినప్పుడు ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది మనము ఇంకో ఎపిసోడ్లో చేసి తెలుసుకుందాము. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో హస్త అంగుళ భూ గోముఖాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ శరీరాన్ని బలపరచుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.